మీదనే మన జీవితం ఆధారపడుతుంది. మనం ఒక మంచి స్నేహితుడిని లేదా ఒక మంచి మిత్రుడిని సెలెక్ట్ చేసుకోవడంలోనే మన టాలెంట్ ఉంది. మనకన్నా బాగా చదివే పిల్లవాడు, మనకన్నా బాగా క్రమశిక్షణ ఉండే పిల్లవాడు, బాగా చదవాలి, వృద్ధిలోకి రావాలని ఆకర్షించేటువంటి పిల్లవాడు ఎవరైతే ఉంటారో వానితో మనం స్నేహం చేయాలి. అంతేగాని ఇలా హ్యాపీగా ఆడుకుందాంలే, తిరుగుదాంలే, హోంవర్క్ చేయకుండా ఎంజాయ్ చేద్దాంలే, ఇలా బయటికి పోదాంరా, లేదంటే చెడు మాటలు మాట్లాడేవాడు, ఇలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే మన జీవితాన్ని మనమే సర్వనాశనం చేసుకున్నట్లు అవుతుంది. కాబట్టి చక్కగా ఒక మంచి మిత్రుడిని ఎన్నుకోండి, ఫ్రెండ్షిప్ చేయండి. వాడు చదువుతాడు, వాడితో పాటు మీరు చదువుతాడు, వాడికి మీరు సహకారం అందించండి, వాడు మీకు సహకారాన్ని అందిస్తాడు. సో మ్యూచువల్ ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. జ్ఞానం అనేది మనం పొందడంలో 25% ఉపాధ్యాయులు ఇస్తే 25% ఎవరిస్తారు? తోటి పిల్లలే ఇస్తారు, పీర్ గ్రూప్స్. కాబట్టి అలాంటి గొప్ప అవకాశాన్ని మీరు చేతుల వేస్ట్ చేసుకోకూడదు. చాలామంది ఉన్నత స్థితిలో ఉన్నటువంటి విద్యార్థులు కదా, బాగా చదువుకొని మంచి ఉన్నత స్థితిలో మంచి ఉద్యోగంలో సెలెక్ట్ అయినటువంటి పిల్లల్ని మీరు అడిగితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా జాబ్లో ఉంటారు, మంచి జాబ్లో ఉంటారు, మంచి ఉన్నతంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ స్నేహితుల మీదనే వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి చక్కగా చదువుకునే పిల్లలందరూ కూడా మంచి పిల్లలతో సహవాసం చేయండి. అలాగే ఎవరైతే చెడు మాటలు మాట్లాడతారో వాళ్ళని కొంచెం దూరంగా పెట్టండి. వాళ్ళని ప్రవర్తన రావడానికి కూడా సహాయం చేయండి. చెప్పండి, ఇలా మాట్లాడకూడదు క్లాసులో, ఇంకోసారి మాట్లాడితే నేను హెడ్ మాస్టర్ గారికి లేదా క్లాస్ టీచర్ గారికి లేదా టీచర్ గారికి చెప్తాను అని చెప్పండి. లీడర్స్ చాలా సమన్వయంగా ఉండాలి, క్లాసులో చక్కగా ఉండాలి. కొట్టడం తిట్టడం చేయకూడదు, మీరు తిట్టకూడదు, వాళ్ళని కొట్టకూడదు. చక్కగా మంచి మాటలతోనే వాళ్ళలో మార్పు తీసుకొని రావాలి. కాబట్టి ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మారండి. ఎప్పుడైనా క్లాస్ రూమ్లో చాలా ఒక పవిత్రమైనటువంటి స్థలం అది, క్లాస్ రూమ్ అనేది. అక్కడ ఎలాంటి చెడు మాటలు మాట్లాడకూడదు, చెడు కార్యక్రమాలు చేయకూడదు, ఉన్నతంగా చదువు మీదనే దృష్టి పెట్టాలి. సో ఇది చాలా మీరందరూ కూడా పాటించాల్సినటువంటి విషయం. ఓకే, చక్కగా ఉండండి. చక్కగా ఉంటే మీకు ఎటువంటి సమస్యలు రావు. ఎప్పుడైతే మీలో ఇలా ఈ కోతి చేష్టలు మొదలుపెట్టారో అప్పుడే సమస్యలు వస్తాయి. సో ఈసారి అలాంటి వాళ్ళని మనము స్పేర్ చేయకపోవడం లేదు ఎట్టి పరిస్థితులు. కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. తరగతిలో మన సార్ వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో చక్కగా వినండి. ఒక మంచి స్నేహితుని. ఇంకోటి, ఎవరిని కూడా ఇరిటేట్ చేయొద్దండి. ఇతరులకు సహాయం చేయడంలోనే మన యొక్క గొప్పదనం ఉంది. వాడికి పెన్ను లేదు ఇవ్వండి, పెన్సిల్ లేదు ఇవ్వండి, సహాయం చేయండి. మనం సహాయం చేస్తే రేపు భగవంతుడు మనకి దానికి 10 రెట్లు సహాయం చేస్తాడు. కాబట్టి మనం చేసేటువంటి చిన్న చిన్న ఉపకారం ఏదైతే ఉందో, సహకారం ఏదైతే ఇస్తారో పిల్లలకి, మనకు అది అన్ని విధాలు ఉపయోగపడుతుంది. ఒక పిల్లవాడికి వచ్చే ప్రశ్న చదవడం రావడం లేదు, హెల్ప్ చేయండి. ఒక పదం పలకడానికి రావడం లేదు, హెల్ప్ చేయండి. అది చాలా గొప్పది. సో అలాగే ఎవరైతే తోటి విద్యార్థులకు మీద దయ చూపిస్తారో భగవంతుడు వారి మీద దయ చూపిస్తాడు. ఖచ్చితంగా మంచి ఉన్నతికి రావడానికి సహాయం చేస్తాడు కదా. ఓకే, అందరూ కూడా ఇది పాటిస్తారు కదా. ఓకే, ఇంకా ఎవరైనా రేపర్స్ వేయకపోతే ఖచ్చితంగా రేపర్స్ వేసుకోండి. నేను చెక్ చేస్తాను క్లాస్ రూమ్లో, సార్ కూడా చెక్ చేస్తారు. ఖచ్చితంగా అందరూ కూడా అట్టలు నీట్గా వేసుకొని లేబుల్స్ అంటించి పేరు రాసి పెట్టుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే.